హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిష్ ఎలా కట్ చేసాము, ఇక్కడ కోయిట్లో ఎలా కట్ చేస్తారో ఎలా కడుగుతారో చూపిస్తాను. ఓకేనా, మనమైతే ఇంటి దగ్గర చక్కగా తోముకొని కడుక్కుంటాం కదా తెల్లగానే, ఇక్కడ అలా కాకుండా ఎలా చేస్తున్నామో చూడండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందు ఇక్కడ కత్తిరితో మనమైతే కత్తి పెడతాం కాబట్టి మనకి సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత టైం పట్టేసింది. ఇది అరగంట పట్టింది ఏకంగానే. ఇద్దరం చేసాము. నేను అలా కట్ చేసిస్తే అదేమో పైన పులుసు అది తీసి లోపల చెత్త అంతా తీసేసింది. ఈ కట్ చేయడానికే టైం ఎక్కువ పట్టేసింది. ఒక పక్కన ముసలోళ్ళు కేకేసుకుంటాం, ఒక పక్కన అటు ఇటు గంతులేయడం సరిపోయింది. చేసుకుని కూర వండుకుని తాతీయగానే తిన్నాము. ఫుల్ వీడియో చేస్తాను. ఇది ఓన్లీ కట్ చేసింది అనమాట. చూడండి ఎలా కట్ చేసాము మనం. అదేమో అలా తీసేస్తుంది తోలు. చూడండి, అది తోలు తీయడానికి పులుసు తీయడానికి చూడండి అది ఎలా ఉందను. దాంతో ఎలాగంటే అయిపోతుంది. అంతే సింపుల్గానే చేసేసాము. కాకపోతే చాలా టైం పట్టేసి మనమైతే తోముకుంటాం కదా, అక్కడ తోమటమే లేదు, ఓన్లీ కడుక్కోవటమే. Stop. Yeah. Stop. This was Finished product. ఇంత ఇలా కడుక్కొని వీటికి శుభ్రంగా లోపల ఉన్నదంతా బ్లాక్ ఉండట అదంతా తీసేసి దానికి కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి వండేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఇలాగే ఒక్కొక్క చేప అయితే అసలు లోపల కడుగుతారు అంతే, బయట ఇంకా పులుసు అదేం తీరు, ఎందుకంటే కాలుస్తారనమాట చింతపండు అది పెట్టి. ఇవి అయితే మామూలుగా మనం కూర వండుకుంటున్నాం కాబట్టి అంత నీట్గా కడుక్కొని మనం చేసుకుంటాము. ఓకేనా, అది ఇలా చేస్తారనమాట ఇక్కడ చేపలు. ఈ మనకు వండి టైం లాలకొండి ఎలా వండుతామో చూపిస్తాను ఒకసారి, అవి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.